నమస్కారం అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ప్లాన్ చేసే సందర్భంలో లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్న వాళ్ళకి 1 లేదా 2 సెషన్లు లేదా 3 సెషన్లు మనం రికమెండ్ చేస్తాం. మేము సాధారణంగా ఒక సెషన్ చేసిన తర్వాత నెక్స్ట్ సెషన్ చేయడానికి మినిమం గ్యాప్ 6 months పడుతుందని మనం చాలా వీడియోలో చెప్పాము. అయితే కొద్దిమంది పేషెంట్లకు మనము సెకండ్ డేనే మనము ప్రొసీజర్ చేయొచ్చు. దాన్ని మనం 2 days ప్రొసీజర్ అంటాము, లేకుంటే 2 consecutive days ప్రొసీజర్ అంటాము. మరి ఎవరికి మనం 2 days ప్రొసీజర్ చేయొచ్చు, ఎవరికి మనం 6 months మినిమం గ్యాప్ పెట్టాలంటే చాలా మంది కన్ఫ్యూషన్ ఉంది. చాలా మంది అడిగారు, ఒకసారి చేసిన తర్వాత 6 months వరకు మరి చేయొద్దన్నారు కదా, మరి 2 days మనం నెక్స్ట్ డే ప్రొసీజర్ చేయొచ్చా అని అడిగారు. అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. ఎవరికి మనం 2 days ప్రొసీజర్ అప్లికబుల్, ఎవరికి మనం 6 months గ్యాప్ మనము సెకండ్ సెషన్ చేయాలి, అంటే సెకండ్ సెషన్ అంటే ఏంటి, 2 consecutive days ప్రొసీజర్ అంటే ఏంటి అనే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ పేషెంట్కి అయితే మనకు గ్రాఫ్ట్స్ 4000 కంటే మించి దానిపైన అవసరం అవుతాయో వాళ్ళకి సెకండ్ సెషన్ అవసరం. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు ఒకే రోజు మనం 4000 చేయలేమంటే దానిపైన చేయడానికి మనకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇది రేంజ్ 3500 నుంచి ఒక్కొక్కరికి 4500 వరకు చేయొచ్చు. అయితే నేను అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నాను. సో ఏ పేషెంట్కి అయితే 4000 గ్రాఫ్ట్స్ అబౌవ్ రిక్వైర్మెంట్ ఉందో, అంటే లార్జ్ బాల్డ్ ఏరియా ఉందో, వాళ్ళకి సెకండ్ సెషన్ అనేది మస్ట్. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో కొద్దిమందికి డెన్సిటీ కోసం కూడా సెకండ్ సెషన్ చేస్తాము. అది మనం కొంచెం పక్కన పెడతాము. ఇప్పుడైతే మనం మాట్లాడేది ఏంటి, లార్జ్ బాల్డ్ ఏరియా ఉన్నప్పుడు, నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ రిక్వైర్మెంట్ మోర్ దాన్ 4000 ఉన్నప్పుడు సెకండ్ సెషన్ అవసరము అనేది మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ సెషన్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, సెకండ్ సెషన్ చేయాలనుకున్నాము, వాట్ ఆర్ ద ఆప్షన్స్, సెకండ్ సెషన్ చేయాలంటే ఏం ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు సెకండ్ సెషన్ రెండు భాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఆప్షన్ 1 ఏంటి అంటే 2 days ప్రొసీజర్ చేయొచ్చు. 2 days ప్రొసీజర్ అంటే ఏంటి, ఫస్ట్ డే చేస్తాము, మళ్ళీ సెకండ్ డే కూడా చేస్తాం. ఎప్పుడు చేయొచ్చు దీన్ని, స్కాల్ప్లో ఎక్కువ గ్రాఫ్ట్లు మనకి అవైలబిలిటీ మోర్ దాన్ 5000 6000 గ్రాఫ్ట్స్ ఉన్నాయనుకోండి, మనం ఒక రోజు లిమిట్ 4000 కాబట్టి మనం ఏం చేస్తాము, డే 1 ఒక 3000 గ్రాఫ్ట్స్ చేసుకొని డే 2 2000 2500 గ్రాఫ్ట్స్ చేసుకుంటాం. ఇది మనకి సెకండ్ సెషన్ సెకండ్ డే చేయడం, అంటే 2 consecutive days ప్రొసీజర్ అంటాం అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, కొద్ది మందికి స్కాల్ప్లో గ్రాఫ్ట్స్ తక్కువ ఉండి బియర్డ్లో గ్రాఫ్ట్స్ ఎక్కువ ఉండి వాళ్ళకి బియర్డ్ గ్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏం చేస్తాము, డే 1 ఏమో స్కాల్ప్ నుంచి గ్రాఫ్ట్స్ తీసుకుంటాము, డే 2 నేమో బియర్డ్ గ్రాఫ్ట్స్ తీసుకుంటాం. ఈ విధంగా సెకండ్ సెషన్ అనేది సెకండ్ డే మనం చేసే అవకాశం ఉంది. దీన్నే 2 days ప్రొసీజర్ కానీ 2 consecutive days ప్రొసీజర్ కానీ అంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అరుదుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్లకి మనము 4500 గ్రాఫ్ట్లు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. చాలా తక్కువ, లెస్ దాన్ 1 or 2%. సో అటువంటి వాళ్ళకి మనకు స్కిన్ బాగుంటుంది, లేకపోతే బ్లీడింగ్ ఉండదు, అన్ని విధాలా మనకి టైంలోనే విత్ ఇన్ 6.5 hours ఒక్కొక్కసారి 4500 పైన తీసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన విధంగా ఎందుకు 4000 గ్రాఫ్ట్స్ 4500 గ్రాఫ్ట్స్ లిమిట్ అని చెప్పానంటే, 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ గ్రాఫ్ట్స్ ఉన్నా కూడా బికాజ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ టైం కన్స్టెంట్ వల్ల కానీ మనం దానిపైన తీలేం, 4000 పైన కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల మనం సెకండ్ డే అనుకుంటున్నాం. అయితే అరుదుగా జరిగే 100 కేసుల్లో ఒకటో 500 కేసుల్లో ఒకటో జరిగే రోజులోనే 4500 గ్రాఫ్ట్స్ కావచ్చు, ఇంకా ఎక్కువ గ్రాఫ్ట్స్, అటువంటి వాళ్ళకి అరుదుగా లెస్ దాన్ 1% కాబట్టి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. మనము మామూలుగా జనరల్ పేషెంట్స్కి ఒక డోనర్ ఉండి మాక్సిమం ఎన్ని గ్రాఫ్ట్స్ తీయచ్చు అన్నప్పుడు 3.5 to 4000 గ్రాఫ్ట్స్ అని మనం మెన్షన్ చేయడం జరిగింది. అది గమనించగలరు. ఇప్పుడు సెకండ్ సెషన్ చేసుకోవాలన్నప్పుడు ఆప్షన్ 2 ఏంది మనకి అంటే, ఫస్ట్ సెషన్ అయిన తర్వాత 6 months గ్యాప్ ఇచ్చి సెకండ్ సెషన్ చేసుకోవడం. అయితే ఇది ఎందుకు ఎదురవుతుందంటే, బేసిక్గా సపోజ్ మీరు మీ స్కాల్ప్లో ఉన్న డోనారు 4000 దాటి మించలేదు అనుకోండి, 4000 దాటి మనకు హార్వెస్టేషన్ చేయడానికి కుదరలేదు, లేక అక్కడ మనకు గ్రాఫ్ట్స్ లేవనుకుందాం. అప్పుడు మనం ఫస్ట్ సెషన్ 3500 to 4000 గ్రాఫ్ట్స్ చేసాము, కానీ ఇంకా గ్రాఫ్ట్స్ అవసరం ఉంది ఆయనకి. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆయనకు బియర్డ్ ఉంది కానీ ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం మినిమం గ్యాప్ 6 months ఇవ్వాలి. ఎందుకు అంటే, ఎక్కడైతే మనం ఫస్ట్ టైం స్కాల్ప్లో గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచో మనం ఇంకొన్ని గ్రాఫ్ట్స్ తీసుకోవడానికి
అక్కడ మనం తీసినప్పుడు స్కిన్ హీల్ అవ్వడానికి 6 months టైం పడుతుంది. కాబట్టి సేమ్ ఏరియాలో మనం మళ్ళీ హార్వెస్ట్ చేయాలంటే మినిమం గ్యాప్ 6 months అవసరం అవుతుంది. ఇది మనకు సెకండ్ డేకి సెకండ్ సెషన్ 6 months కి డిఫరెన్స్. సపోజ్ ఒకవేళ మీరు ఒక సైడ్ మొత్తం గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ వీక్ కానీ ఇంకో సైడ్ మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు 6 months వెయిట్ చేయాలంటే మీరు కంప్లీట్ స్కాల్ప్ హార్వెస్ట్ చేసేసారు, ఇంకా దాని నుంచి మళ్ళీ తీయాలంటే మినిమం గ్యాప్ 6 months కావాలని గమనించాలి. అది డిఫరెన్స్ సెకండ్ డే చేయడానికి 6 months తర్వాత చేయడానికి. ఇప్పుడు సెకండ్ సెషన్ ఆప్షన్ 1 2 consecutive ప్రొసీజర్ ఆర్ 2 days ప్రొసీజర్ చేసినప్పుడు మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి? నంబర్ 1 అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఎవరికైతే టైం కన్స్ట్రెయింట్ ఉంటుందో, సెకండ్ సెషన్ అవసరం ఉండి 6 months వెయిట్ చేయలేక వాళ్ళకి మంచి డోనర్ ఉండి మంచి బియర్డ్ గ్రాఫ్ట్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, టైం కన్స్ట్రెయింట్ ఉందనుకోండి, నాకు మళ్ళీ నేను 6 months తర్వాత రాలేను, ఎక్కడో ట్రావెల్ అవుతున్నాను, లేకపోతే మ్యారేజ్ ఉంది 1 yearలో, ఇవన్నీ లేకపోతే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వేరే కోర్స్కి వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే, అంటే నీకు డోనర్ స్కాల్ప్లో కానీ బాగుండి లేకపోతే బియర్డ్ గ్రాఫ్ట్స్ బాగుండి నీకు ఇష్టం ఉంటే సెకండ్ డే ప్రొసీజర్ చేసుకోవడం అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనం అప్పుడు ఏం చేస్తాము, ఎక్కువ గ్రాఫ్ట్లను టార్గెట్ చేస్తాం. ఇది నంబర్ 2 ఏంటి, పేషెంట్ ఎవరికైతే 4000 పైన గ్రాఫ్ట్స్ అవసరం ఉందో వాళ్ళకి ఈ ప్రొసీజర్ మనము 2 days ప్రొసీజర్ చేసుకోవచ్చు. నెంబర్ 3 పాయింట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మాక్సిమం కవరేజ్. సపోజ్ మనం బాల్నెస్ ఎక్కువ ఉంది, మనం ఒక సెషన్లో 3000 గ్రాఫ్ట్లు చేసినప్పుడు ఓన్లీ 60% కవర్ అయింది అన్నప్పుడు సెకండ్ డే చేసుకుంటే మనం 80% కవర్ చేయొచ్చు, లేదా 100% కూడా కవర్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద గ్రాఫ్ట్స్. ఈ 3 అడ్వాంటేజెస్ మనకి 2 days ప్రొసీజర్లో మనకు ఉంటాయన్నమాట. 2 days ప్రొసీజర్ అని చెప్పొచ్చు, లేక 2 consecutive ప్రొసీజర్ అని కూడా చెప్పొచ్చు. రేర్ కేసుల్లో కొంతమంది 3 రోజులు కూడా చేస్తారు, 3-4 రోజులు కూడా చేస్తారు కొద్ది గ్రాఫ్ట్స్. సో అది డిపెండింగ్ ఆన్ పేషెంట్ కన్వీనియంట్, పేషెంట్ గ్రాఫ్ట్స్ అవైలబిలిటీ, సర్జన్ చాయిస్ అవన్నీ చాలా ఉంటాయి. మనం ఇక్కడ జనరల్గా 2 రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మనం 2 రోజుల ప్రొసీజర్ కానీ 2 consecutive ప్రొసీజర్ కానీ చేసుకుంటే మనకు డోనర్ పరిస్థితి ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు. కొన్ని ఫ్రీక్వెంట్ క్లాస్ క్వశ్చన్స్లో నా డోనర్ డ్యామేజ్ ఏమన్నా అవుతుందా అని అడుగుతుంటారు, ఎందుకంటే ఎక్కువ గ్రాఫ్ట్లు తీస్తాం కదా. అందువల్ల డెఫినెట్గా మీరు డోనార్ని హార్వెస్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఎట్లా హార్వెస్ట్ చేస్తామంటే విత్ ఇన్ సేఫ్ డోనార్ లిమిట్లోనే మనము హార్వెస్ట్ చేస్తాము. అంటే ఏంటి, డోనర్ డ్యామేజ్ అవ్వకూడదు. నీకు ఒకవేళ మనం 6000 ప్రామిస్ చేసినా కూడా ఒక్కొక్కసారి 4500 రావచ్చు, లేకపోతే 5000 గ్రాఫ్ట్స్ రావచ్చు. అదంతే. అది ఎందుకంటే డోనర్ లిమిట్. దాన్ని మనం హార్వెస్టేషన్ చేసిన రోజు మనకు మాన్యువల్ కౌంట్ చేయడం వల్ల తెలుస్తుంది. అందువల్ల గ్రాఫ్ నెంబర్ ముందుగానే నీకు 100% ప్రామిస్ చేయలేము. 6000 అని చెప్తే 5500 రావచ్చు, 5800 రావచ్చు, అలా ఉండొచ్చు. అందుకే విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్లో మాత్రమే మనము హార్వెస్ట్ చేయాలి. అందువల్ల డోనర్ డ్యామేజ్ మీకు అవ్వదు. అదొకటి. రెండవది 2 days ప్రొసీజర్ కదా, మనకు రికవరీ ఎలా ఉంటుంది, ఏమైనా ఎక్కువ పెయిన్ ఉంటుందా అనేది కొంతమంది అడుగుతుంటారు. మీకు 1 day ప్రొసీజర్ అయినా 2 days ప్రొసీజర్ అయినా రికవరీ రిమైన్స్ సేమ్, పెయిన్ అదంతా రిమైన్స్ సేమ్. ఓన్లీ మీరు 1 day ఎక్స్ట్రా మీరు ఇంకో రోజు మీరు ప్రొసీజర్కి వస్తారు అంత తప్ప వేరే ఏం మీకు రికవరీ డిలే కానీ లేకపోతే వేరే ఇబ్బంది కానీ ఏముండదు. ఇంకొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, బియర్డ్ గ్రాఫ్ట్స్ కూడా మీరు సెకండ్ డే తీస్తారు కదా, బియర్డ్ లో ఎక్కువ ఏదైనా పెయిన్ ఉంటుందా, లేకుంటే బియర్డ్ రికవరీ ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. బియర్డ్ లో కూడా మనం డోనర్ లిమిట్ లో తీసుకోగలిగితే మనకి విత్ ఇన్ 2-3 days లోనే బియర్డ్ లో ఏం మార్క్స్ కనపడవు. ఈవెన్ ఆఫ్టర్ 6 months తర్వాత కూడా ఏమీ కనపడవు. మీ బియర్డ్ స్టైల్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ చాలా కింది భాగంలో మనం బియర్డ్ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసుకుంటాము. అదేవిధంగా 0.65 or 7 mm పంచ్తో మనం హార్వెస్ట్ చేయడం వల్ల చాలా చిన్నగా ఉంటుంది పంచ్, వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్. అందువల్ల మీకు ఎటువంటి మార్క్స్ ఉండే అవకాశం కూడా లేదు. సో రికవరీ బియర్డ్ కావచ్చు, లేకుంటే స్కాల్ప్ రికవరీ కావచ్చు, మీకు మామూలుగా 1 day ప్రొసీజర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నేను 2 consecutive days చేసుకున్నాను ప్రొసీజర్, 1 day స్కాల్ప్ 1 day బియర్డ్ చేసుకున్నాను, నాకు 6 months తర్వాత డెన్సిటీ ఇంకొద్దిగా అవసరం అనిపించింది, నేను మళ్ళీ సెషన్ చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతారు. ఎస్, డెఫినెట్గా మళ్ళీ మీరు స్కాల్ప్ నుంచి చేసుకోవచ్చు, మళ్ళీ మీరు బియర్డ్ నుంచి చేసుకోవచ్చు. కానీ మనకు ఫస్ట్ టైం వచ్చిన గ్రాఫ్ట్స్ రాకపోవచ్చు, కొంచెం తక్కువ నెంబర్ రావచ్చు. ఒకసారి మనం స్కాల్ప్లో 4000 తీస్తే 6 months తర్వాత మనం 3000 దొరికే అవకాశం ఉంటుంది. సో బియర్డ్లో 2000 తీస్తే మళ్ళీ 1500 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా నంబర్ మనకు ఒక 10 to 20% నెంబర్ తగ్గుతుంది తప్ప సెకండ్ మళ్ళీ 6 months తర్వాత డెన్సిటీ కోసము ఫస్ట్ టైం నువ్వు 2 sessions చేసుకున్నా కూడా మళ్ళీ 1 or 2 sessions మనం చేసుకోవచ్చు. ఇంకొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ నాకు 2 sessions అవసరం ఉన్నా కూడా నేను 1 session మాత్రమే ఇప్పుడు చేసుకుంటున్నాను, సెకండ్ సెషన్ నేను 6 months తర్వాత వస్తానంటారు.
కవరేజ్ నాకు 60-70% అయినా పర్వాలేదు, ముందర నాకు డెన్సిటీ వచ్చినా పర్వాలేదు అని చెప్తారు. అలాంటి వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ నేను స్కాల్ప్ ప్లస్ బియర్డ్, నాకు ఫస్ట్ లో బియర్డ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉంది, సెకండ్ టైం వచ్చినప్పుడు నేను బియర్డ్ డెన్సిటీ వాడుకోవచ్చా, బియర్డ్ గ్రాఫ్ట్స్ అంటే ఎస్ డెఫినెట్ గా మీరు 1 session చేసుకున్న తర్వాత 6 months వెయిట్ చేసిన తర్వాత 6 months మినిమం, తర్వాత ఎన్ని రోజులైనా వెయిట్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ మళ్ళీ మీరు స్కాల్ప్ నుంచి చేసుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ కావాలంటే బియర్డ్ నుంచి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని ఆప్షన్స్ మనకు ఓపెన్ ఉంటాయి. సో ఆ విధంగా ఏ సెషన్కి వెళ్ళినా కూడా మీ ప్లాన్ బట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం సారాంశం ఏంటంటే, మనకు సెకండ్ సెషన్ అనేది సెకండ్ డే చేసుకోవాలన్నా లేకపోతే 6 months తర్వాత చేసుకోవాలన్నా అనేది మీ డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్పగలరు. ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మనం ఒక ఏరియాలో మొత్తం డోనర్ హార్వెస్ట్ చేసిన తర్వాత అదే ఏరియా నుంచి మళ్ళీ తీయాలంటే 6 months టైం ఉండాలి, లేకపోతే డోనర్ డ్యామేజ్ అవుతుంది అవునా. కానీ ఒకవేళ మీరు ఒక సైడ్ చేసుకున్నారు స్కాల్ప్ లో, ఇంకొక సైడ్ నేను చేసుకోవచ్చా అంటే అప్పుడు నెక్స్ట్ డే చేసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు. అక్కడ కన్ఫ్యూజ్ పడొద్దండి. ఒక ఏరియాలో మనం తీసిన చోట మళ్ళీ అక్కడ తీయడానికి అయితే 6 months టైం కావాలా. ఒకవేళ అదర్ సైడ్ అనుకోండి, నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడైనా చేయొచ్చు. అదేవిధంగా బీర్డ్ అనుకోండి, నెక్స్ట్ డే చేయొచ్చు. మళ్ళీ అంటే డోనర్ ఏరియా డిఫరెంట్ డోనర్ ఏరియా అయినప్పుడు నెక్స్ట్ డే అయినా పర్వాలేదు, నెక్స్ట్ వీక్ అయినా పర్వాలేదు. సేమ్ డోనర్ నుంచి తీయాల్సి వస్తే, సేమ్ ఏరియా నుంచి తీయాల్సి వస్తే దెన్ యూ నీడ్ టు వెయిట్ 6 months. అదొకటి గమనించాలి. అయితే అందుకన్నా డీటెయిల్స్ మీ కేసు గురించి మీరు ఆలోచించాల్సిన మీ సర్జన్ కలిసి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత, చాలా ఫ్యాక్టర్స్ మనం వీడియోలో డిస్కస్ చేయలేము, ఎందుకంటే స్కాల్ప్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది, స్కాల్ప్ ఏ ప్లాన్ తీసుకున్నా డిపెండ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫైనల్ గా మీ కన్క్లూజన్ డాక్టర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తే మీకు డెఫినెట్ గా డోనర్ డ్యామేజ్ అవ్వదు, మంచి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.